చాలా మంది దగ్గర తీసుకొని వాళ్ళ వస్తువులు కానీ ఏదైనా సరే ఇవ్వం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, ప్రేమించే విషయం ఒక్కటి మాత్రమే నువ్వు వచ్చి ఉండు. వాళ్ళు ఎంత ప్రేమైన పంచు నువ్వు వాళ్ళకి, మరలా వాళ్ళ నుంచి నువ్వు ప్రేమను ఆశించొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాపులను కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమను మరలా తిరిగి ఆశించలేదు. ఎంతో మంది ఆయన్ని దూషించారు, హింసించారు, అయినా కానీ ఆయన మౌనంగానే ఉన్నాడు. మనం కూడా ఆయనకు పోలి నడుచుకునే బిడ్డలుగా ఉండాలంటే ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరేమి ఎవరికి మీరు అచ్చి ఉండవద్దు. మరి దేవునికి ఇవ్వాల్సినవి ఎన్ని ఉన్నాయో మన దగ్గర ఇప్పటి వరకు, మన సమయమే కావచ్చు, లేకపోతే ఆయనకి ఇవ్వాల్సిన దశమ భాగాలే కావచ్చు, ప్రతిష్టార్పణలే కావచ్చు, ప్రథమ ఫలాలే కావచ్చు, ఎన్ని ఉన్నామో వచ్చి మనం దేవునికి. కాబట్టి ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు మనకంటే తెలియక చేసిన పాపం ఏదైనా క్షమించబడింది, కానీ తెలిసి చేసిన పాపం క్షమింపబడదు. కాబట్టి